హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ ఆర్కే. ప్రజెంట్ మనము బిఎంవైటీ స్టేకింగ్లో మన యొక్క ఐడిని ఏ విధంగా రీటాపప్ చేయాలి, లేదంటే అప్గ్రేడ్ ఎలా చేయాలి, అలాగే మనము తీసుకున్న ఇన్కమ్ 3x రీచ్ అయిన తర్వాత మనము చేయాల్సిన పని ఏమిటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెటామాస్క్లో మన యొక్క bmytstaking.comలో మన ఐడి అనేది లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత విండో ఈ విధంగా వస్తుందండి. నోటీస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ ఏమీ లేదండి, మనకి ఆల్రెడీ ఇది ప్రీవియస్ ఉన్నదే, అది మనకు ఒకసారి గుర్తు చేస్తుంది అంతే. రెఫర్ ఏ ఫ్రెండ్ అనేది మనకి ఈ యొక్క డిఎంసి ఇన్కమ్ అనేది మనకి రావాలంటే మనం 4 మెంబర్స్ని మినిమం రెఫర్ చేస్తేనే మీరు డిఎంసికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే డిఎంసి రాయల్టీ ఏజెంట్ బోనస్ అనేది మనకు రావడం జరుగుతుంది. దాన్ని జస్ట్ రిమైండ్ చేస్తున్నారు. ఇప్పుడేమి కొత్తగా పెట్టిన కండిషన్ కాదు, మీరేమో దీన్ని చూసి టెన్షన్ పడొద్దు. అలాగే మనము మన యొక్క ఐడిలో 3x ఇన్కమ్ ఎర్న్ చేసిన తర్వాత కూడా ఈ విండో వస్తుంది. సో ఈ విండో పోవాలంటే మీకు ఇక్కడ బయట ఎక్కడ టచ్ చేస్తే ఈ విండో అనేది మనకి రిమూవ్ అవుతుందండి. తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ మీరు గమనించవచ్చు, నా యొక్క ఐడిలో ఇక్కడ చూడండి యాక్టివ్ అని చెప్పి 1+1 ఇక్కడ, అలాగే 3 అని చెప్పి కనిపిస్తుంది. 1 3 అని చెప్పి యాక్టివ్లో చూడండి. అంటే 4 మెంబర్స్ నేను రెఫర్ చేశాను, డిఎంసి ఏజెంట్ అయింది నా ఐడి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా 4 మెంబర్స్ని రెఫర్ చేస్తే వాళ్ళు డిఎంసి ఏజెంట్ అవుతారు. అలాగే డిఎంసి ఏజెంట్ బోనస్ అనేది రెగ్యులర్గా వస్తుందని చెప్పి రిమైండ్ చేస్తున్నారు అంతే. ఆల్రెడీ అంతకుముందు మనకు తెలిసిన విషయాన్నే మనకి పాపప్ లాగా తీసుకొచ్చారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చండి మీరు, ఇక్కడ మనకి 3x ఇన్కమ్ వచ్చేస్తే ఈ విధంగా విండో వస్తుంది. ఇక్కడ $2 స్వాప్ లిమిట్ అని చెప్పి, అలాగే $2 రిమైన్ స్వాప్ అని వస్తుంది. $30 విత్డ్రా లిమిట్ అనేది మనకు అయిపోయిందని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నాకు 42.9560 అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే నేను విత్డ్రా చేశానండి, 3x విత్డ్రా చేసేసాను. కాబట్టి మనం ఇప్పుడు రీటాపప్ చేయాలి. మనకు వచ్చే డిఎంసి ఏజెంట్ బోనస్ కూడా మనకి స్టాప్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు డిఎంసి ఏజెంట్ బోనస్ అనేది ఇక్కడ ఆల్రెడీ నేను 166% తీసేసుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పుడు దీన్ని రీటాపప్ చేయాలి. అంటే మనము $10తో స్టార్టింగు మనము మన యొక్క ప్యాకేజీని యాక్టివేషన్ చేసుకున్నప్పుడు అప్పుడు దానికి $2 మనం కంపెనీ దగ్గర నుంచి బిఎంవైటీ కాయిన్స్ తీసుకోవాలండి. $2 వర్త్ ఆఫ్ బిఎంవైటీ కాయిన్స్ తీసుకోవాలి. అలాగే ఆల్రెడీ నాకు 3x అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మరలా మన డిఎంసి ఏజెంట్ బోనస్ రావాలంటే ఇక్కడ మనకు చూడండి 160% వచ్చేసింది. కాబట్టి మనకి 200% వరకు రావాలంటే ఇంకొక $2తో మనము కంపెనీ దగ్గర నుంచి కూడా బిఎంవైటీ కాయిన్స్ అనేది తీసుకోవాలి. అంటే టోటల్ ఇప్పుడు నాకు డైలీ వచ్చే డిఎంసి ఏజెంట్ బోనస్ రావాలి అంటే నేను $4తో ఇక్కడ కంపెనీ దగ్గర నుంచి కూడా బిఎంవైటీ కాయిన్స్ అనేది నేను తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత $10తో నేను నా ఐడిని రీటాపప్ చేస్తే నాకు డైలీ డిఎంసి ఏజెంట్ బోనస్ అనేది వస్తుంది. అలాగే నేను ఈ యొక్క స్వాప్ని చేయడానికి కూడా ఎలిజిబుల్ అవుతాను. మనకి ఏదైతే కాయిన్స్ మన యొక్క మెటామాస్క్ వాలెట్కి వచ్చి ఉన్నాయో ఆ కాయిన్స్ని మనం యూఎస్డిటీలోకి స్వాప్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనకి ఇప్పుడు నేను $4 వర్త్ ఆఫ్ బిఎంవైటీ కాయిన్స్ అనేది కంపెనీ దగ్గర నుంచి కొనాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే మన యొక్క మెటామాస్క్ వ్యాలెట్లో ఇక్కడ హోమ్ పేజ్ అండి, ఇది హోమ్ బటన్ అంటారు. హోమ్ పేజ్కి వస్తున్నాను, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి నా యొక్క వ్యాలెట్లో ఇక్కడ యూఎస్డిటీ మీకు కనిపిస్తుందండి. $6 అనేది ఇక్కడ మనం అవైలబిలిటీలో ఉంది. నేను తెచ్చిపెట్టుకున్నాను $6. దీంతో మనము ఇప్పుడు $4 వర్త్ ఆఫ్ బిఎంవైటీ కాయిన్స్ కంపెనీ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేద్దాం. సో అది పర్చేజ్ చేసిన తర్వాత $10తో రీటాపప్ కూడా చేస్తే అప్పుడు మనకి ఈ యొక్క డైలీ వచ్చే డిఎంసి ఏజెంట్ బోనస్, ఈ డైలీ ఇన్కమ్స్ని మనం విత్డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు నేను మరలా ఈ యొక్క బ్రౌజర్ మీద టచ్ చేసి నేను మన యొక్క ఐడి దగ్గరికి వెళ్తున్నాను అండి. సో ఇప్పుడు మెనూ బార్ మీద క్లిక్ చేస్తున్నాను. మెనూ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత సో పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి స్వాప్ బిఎంవైటీ అని కనిపిస్తుంది. స్వాప్ బిఎంవైటీలో
మనము బై చేయాలి కంపెనీ దగ్గర నుంచి $4 వర్త్ ఆఫ్ BMYT కాయిన్స్ బై చేయాలి. కాబట్టి ఇక్కడ బై BMYT మీద క్లిక్ చేయాలి. బై BMYT మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి, ఇక్కడ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోయి ఉంది. నాకు ఎవరైతే వాళ్ళ యొక్క ప్రొఫైల్లో అప్డేట్ ప్రొఫైల్లో వాళ్ళ యొక్క మెటామాస్క్ రిసీవ్ అడ్రస్ని అప్డేట్ చేస్తారో, మెయిల్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసి అప్డేట్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ యొక్క మెటామాస్క్ రిసీవ్ అడ్రస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుందండి, కనెక్ట్ అయిపోతుంది. ఒకవేళ ఆటోమేటిక్గా కనెక్ట్ కాకపోతే అక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి మీ యొక్క మెటామాస్క్ రిసీవ్ అడ్రస్ కనిపిస్తుంది, అక్కడ టచ్ చేస్తే మీకు కనెక్ట్ అవుతుంది. సో అది కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే కింద రిసీవర్ వ్యాలెట్ అడ్రస్ అని చెప్పి ఇక్కడ మీకు అడ్రస్ కనిపిస్తుంది. ఈ అడ్రస్ ఏంటంటే మీ యొక్క మెటామాస్క్ యొక్క రిసీవ్ అడ్రస్సే. మనం ఏదైతే ఇప్పుడు $4తో BMYT కాయిన్స్ అనేది కంపెనీ దగ్గర పర్చేస్ చేస్తున్నామో ఆ యొక్క BMYT కాయిన్స్ అనేది మనకి ఇక్కడ కనిపించే ఈ వ్యాలెట్ అడ్రస్ మన యొక్క మెటామాస్క్ రిసీవ్ వ్యాలెట్ అడ్రస్కి క్రెడిట్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు $6 USDTs అనేది నా యొక్క మెటామాస్క్ వ్యాలెట్లో ఉన్నాయండి. అందులోంచి నేను $4. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఉందండి. ఆ 0 దగ్గర ఒకసారి టచ్ చేస్తున్నాను. ఇక్కడ టచ్ చేసి ఆ 0 రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి ఇక్కడ 4 అనేది ఎంటర్ చేశానండి. 4 ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది, మనకి 285 BMYT టోకెన్స్ అనేది మన యొక్క మెటామాస్క్ వ్యాలెట్కి క్రెడిట్ కావాలి. సో ఈ 285 మనకు క్రెడిట్ అయింది లేదనేది తెలుసుకోవడం కోసం ముందుగా మెటామాస్క్ వ్యాలెట్లో మన దగ్గర ఎన్ని BMYT కాయిన్స్ ఉన్నాయో అదొక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోకపోయినా మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో, స్వాప్ హిస్టరీలో కూడా క్రెడిట్ అయిందో లేదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క $4 వర్త్ ఆఫ్ BMYT కాయిన్స్ మనకి ఏ ప్రైజ్లో వస్తున్నాయి అంటే ఇక్కడ చూడొచ్చండి, ప్రైస్ కూడా $0.014 ప్రైస్లో మనకి ఒక్కొక్క BMYT కాయిన్ 0.014 ప్రైస్లో మనకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 4 అనేది ఎంటర్ చేసామండి. 4 ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి కింద బై అనే ఉంది కదా, బై మీద క్లిక్ చేయాలి. బై మీద క్లిక్ చేయాలి. $4 వర్త్ ఆఫ్ BMYT కాయిన్స్ మనం కంపెనీ దగ్గర నుంచి మనము బై చేస్తున్నాం కాబట్టి బై మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా కన్ఫర్మేషన్ అడిగిద్దండి. సో ఇక్కడ కన్ఫర్మ్ మీద మనము క్లిక్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేద్దాం. చూడండి, ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్, వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అని చెప్పి వస్తుందండి. కొంచెం అది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. కొంచెం నెట్వర్క్ ఉన్న ఏరియాలో ఉండి మీరు ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేయాలి. సో దాని అంతర్గా అది స్టాప్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయండి. ఎస్, స్వాప్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి. ఇక్కడ మీకు ఓకే మీద టచ్ చేయండి. సో ఓకే మీద టచ్ చేస్తే మనకి ఈ యొక్క కాయిన్స్ అనేది మనకి మన యొక్క మెటామాస్క్ వ్యాలెట్లో క్రెడిట్ అవుతాయి. సో ఇక్కడ చూద్దామండి, ఇక్కడ బ్యాక్ వద్దాము. ఇక్కడ బ్యాక్ రావాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 లైన్స్ ఉంది చూడండి. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ టు డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది చూడండి, అక్కడ టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మీరు డాష్ బోర్డ్కి వస్తారండి. సో మరలా ఈ పాపప్ వస్తుంది, దీన్ని ఇంటూ కొట్టండి, ఇక్కడ బయట టచ్ చేయండి. సో ఈ యొక్క $4 వర్త్ ఆఫ్ టోకెన్స్ మనకి మెటామాస్క్ రిసీవ్ అడ్రస్కి మనకి క్రెడిట్ అవుతాయండి మన మెటామాస్క్ వ్యాలెట్లో. అది ముందుగా మనం ఒకసారి చూసుకోవాల్సిన నెంబర్ ఎంత ఉన్నదండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. ఇక్కడ మనకి స్వాప్లో కూడా చూడొచ్చండి. స్వాప్ BMYT హిస్టరీలోకి వెళ్ళి ఇక్కడ హిస్టరీ స్వాప్ అని చూడండి ఇక్కడ. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ మనకి ఎస్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, USDT BMYT $4 వర్త్ ఆఫ్ 285 అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది స్వాప్. వ్యూ హ్యాష్ అలాగే స్టేటస్ అనేది సక్సెస్ వచ్చిందండి. మన యొక్క టైం కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి, 6:55 సెకండ్స్కి మనం ఇది స్వాప్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి కాయిన్స్ కూడా వ్యూ హ్యాష్ అని ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మనం హ్యాష్ కూడా చెక్ చేసుకోవచ్చు. మన యొక్క BSC స్కాన్లోకి వెళ్ళిద్దండి ఇది. సారీ, ఈ క్రాక్స్లోకి వస్తున్నట్టుంది, ఇది ఓల్డ్ది. సో అది ఇంకా చేంజ్ అయినట్లేదండి. సో ఇప్పుడు చూద్దాము, ఈ యొక్క టోకెన్స్ అనేది మన మెటామాస్క్ వ్యాలెట్కి వస్తాయి. మళ్ళీ బ్యాక్ టు డాష్ బోర్డ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెటామాస్క్ హోమ్ పేజ్కి వద్దామండి. ఇక్కడ క్లిక్ చేసి
హోమ్ పేజ్కి వచ్చి మన యొక్క మెటామాస్క్లో టోకెన్స్ చూద్దాము. ఇక్కడ 85,963 అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళి చూద్దాము, ఇక్కడ ఏమన్నా ట్రాన్సాక్షన్ మనకి ఏమైనా చూపిస్తుందామో అని. సో ఇది ట్రాన్సాక్షన్ అంటారండి. ఇది క్లిక్ చేద్దాము, ట్రాన్సాక్షన్ హిస్టరీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యొక్క $4 అనేది USDT అనేది మనకి ఇక్కడ మన దగ్గర నుంచి డిడక్ట్ అయినట్టు కన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇంకా మనకి క్రెడిట్ అయినట్టు కన్ఫర్మేషన్ రాలేదు. చూద్దాం, అది మనకి కొంచెం టైం తీసుకుంటుంది. మనకు వచ్చే 425 టోకెన్స్ ఎన్నో సంథింగ్ రావాలి కదా, అవి మనకి రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. వస్తాయి, నో ప్రాబ్లం, కొంచెం లేట్ అయినా నో ప్రాబ్లం అండి. ఇప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే $10తో మన యొక్క ఐడిని మరలా రీటాపప్ చేయాలి, అంటే అప్గ్రేడ్ చేయాలి మన యొక్క ఐడిని. సో మెనూ బార్ మీద క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ స్టేకింగ్ అండ్ ఎర్నింగ్ ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేయాలి. స్టేకింగ్ అండ్ ఎర్నింగ్, దాని తర్వాత స్టేక్ BMYT మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చండి, మనకి $10 స్టేక్ చేయాలి. స్వాప్ $2 అని వస్తుంది. రిమైనింగ్ స్వాప్ లిమిట్ 0 అని ఉంది. సో ఇక్కడ మనము ఇక్కడ చూడండి, $10తో నేను మరలా స్టేక్ చేస్తున్నాను, అంటే మరలా $30 ఇన్కమ్ తీసుకునే వరకు మనకి ఈ యొక్క స్వాప్ అనేది ఎనేబుల్ ఉంటుందండి. కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత కిందకు వస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టోటల్ చూసినట్లయితే 724 అనేది మనకి క్రెడిట్ అవుతాయండి. మన యొక్క ఐడిలో BMYT వ్యాలెట్ అని ఉంటుంది చూడండి, అందులో క్రియేట్ అవుతాయి ఈ యొక్క 724 అనేది. సో ఇక్కడ స్టేక్ ఎన్ని BMYT కాయిన్స్ స్టేక్ చేస్తున్నాం మనం? 724 BMYT కాయిన్స్ స్టేక్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, మనం పే చేసేది 689 BMYTలు మనం పే చేస్తాము, మన యొక్క మెటామాస్క్ వ్యాలెట్ నుంచి డిడక్ట్ అవుతాయి. కానీ మనకి క్రెడిట్ అయ్యేది 724 BMYTలు. సో ఇక్కడ స్టేక్ నో మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మరలా మనకు కన్ఫర్మేషన్ అడిగిద్దండి. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ కన్ఫర్మేషన్ క్లిక్ చేసే ముందు ఇక్కడ చూడండి, చెకింగ్ ఫర్ సెక్యూరిటీ అలర్ట్ అని చెప్పి తిరుగుతూ ఉంది చూడండి, అది స్టాప్ అయ్యేంతవరకు వెయిట్ చేయండి మీరు. సో స్టాప్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కింద కన్ఫర్మ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్. సో ఇక్కడ ఏదైతే సర్కిల్ రౌండ్గా తిరుగుతుందో అది ఆగేంత వరకు కూడా మీరు వెయిట్ చేయండి. ఎలాంటి బ్యాక్ బటన్ కానీ అలాంటిది ఏమి కూడా ప్రెస్ చేయవద్దు. సో సక్సెస్ అని వచ్చిందండి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. మరలా మనం ఇప్పుడు డాష్బోర్డ్కి వచ్చి చూద్దామండి. ఇక్కడ మెనూ బార్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ యొక్క విండో ఇంటూ కొట్టి ఇక్కడ బయట టచ్ చేయండి. ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఇంకా ఇది అప్డేట్ కాలేదు, ఒకసారి మనం రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసి మనం చూద్దాం. పేజ్ ఇక్కడ రీఫ్రెష్ చేయాలంటే మనము ఐడిని ఒక్కసారి లాగౌట్ చేసేసి ఇక్కడ లాస్ట్లో సైన్ అవుట్ ఉందండి, సైన్ అవుట్ క్లిక్ చేస్తే బయటకు వచ్చేస్తారు. మరలా ఒకసారి మీరు మీ యొక్క యూజర్ నేము అలాగే పాస్వర్డ్ ఇచ్చి ఐడిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే అప్పుడు మీకు అది అప్డేట్ అవుతుందండి. సో ఐడి ఓపెన్ చేసాము. సో యాక్చువల్గా ఇక్కడ మీరు గమనించవచ్చు, మనం స్వాప్ కూడా చేసాము. $4 BMYT కాయిన్స్ కొన్నాము, అలాగే $10తో రీటాప్ కూడా చేసాము. సో ఇక్కడ మీరు ఈ $2 స్వాప్ లిమిట్, ఇక్కడ రిమైన్ $2 స్వాప్ అనేది ఇక్కడ రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ ఆల్రెడీ నేను అడిషనల్గా ఒక $2 ఎక్స్ట్రా చేసే కాబట్టి -2 అని చెప్పి చూపిస్తుంది. సో మనకే ఇంకా మనమే అడ్వాన్స్గా మనం కంపెనీకి పే చేసినట్టు ఈ -$2 అనేది. సో ఇది అప్డేట్ అవుద్దండి. కొంచెము సిస్టమ్ అంతా కూడా వర్క్ జరుగుతున్నట్టుంది, అందువల్ల అప్డేట్ కాదు. ఇది అప్డేట్ అయిన తర్వాత మరలా నేను వీడియో మీకు చేసి చూపిస్తానండి. సో మనకు వచ్చిన BMYT కాయిన్స్ మనం $4 వర్త్ ఆఫ్ BMYT కాయిన్స్ కొన్నాం కదా, అవి కూడా క్రెడిట్ అయినవి కూడా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లీడర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. సో అందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు అది బిజినెస్కి చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.